ఎందుకు బావా ఇలా ప్రవర్తిస్తున్నావు? నలుగురు నిన్నే 4 రకాలుగా అనుకుంటారు. నా మాట విని రా బావా. సాకేత్, కాదని లోపలికి వెళ్తే అనవసరంగా అల్లరిపాలవుతావు. మర్యాదగా ఇంటికి వెళ్దాం రా. ఎందుకమ్మా అనవసరంగా అల్లరి చేయడం, అల్లరి పాలవడం? వెళ్ళండి. ఏంటండి ఇంత వయసు వచ్చింది? తప్పు జరుగుతుంటే తప్పు అని వారించకుండా వాళ్ళని సమర్థిస్తూ మమ్మల్ని వెళ్ళమంటున్నారు. మేం మా కళ్ళ ముందు తప్పు జరుగుతుంటే చూస్తూ మీలా ఊరుకోలేము. ఊరుకోక ఏం చేస్తారే? నలుగురికి విషయం చెప్తాం, లేదంటే 4 తగిలించి వెనక్కి తీసుకువెళ్తాం. ఇది తగిలించరా చూస్తా. అయ్యో ఆగండి, ఏంటిది? మీరిలా వీధిని పడు కొట్టుకుంటే అందరూ అసహ్యంగా చూస్తారు. తన్నుకోకపోయినా వీళ్ళు చేస్తున్న పని అసహ్యం కలిగించేదే. తను రాడు. బలవంతంగా లాక్కెళ్లే ప్రయత్నం చేస్తే మీరు అల్లరిపాలు అవ్వక తప్పదు. ఎక్కువైతే జైలు పాలు కూడా అవుతారు. మేం అల్లరి పాలవుతామో లేక మీరు అల్లరి పాలవుతారో చూద్దాం. ఎవరు జైలు పాలవుతారో అది కూడా చూద్దాం. ఈ వాదనలు పంచాయతీలు అనవసరం. మేమెలాంటి ప్రేమికులమో, మా ప్రేమలో ఎంత నిజాయితీ ఉందో లోపలికొచ్చి చూడండి. మేమే ఈనాటి ఉత్తమ ప్రేమికులమని రుజువు చేసుకుంటాం. ఇవతల భార్య నేనుండగా మీరు ప్రేమికులని ఎలా రుజువవుతుంది? నిజంగా నీకు భర్త మీద అంత ప్రేముంటే, మీ బంధం నిజమైనదైతే, ఆ బంధానికి విలువుంటే, ఆ విషయం బయట పెట్టకుండా మౌనంగా జరిగే పోటీలు చూడు.